ఇక్కడ అంటున్నాడు, అయితే వ్యాజ్యమాడుటకు తెగిస్తున్నారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? పరిశుద్ధుడు ఏం చేస్తాడట? లోకానికే తీర్పు తీర్చేవాడు. వ్యాజ్యమాడ తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఎందుకు మీ చిన్న చిన్న వాటి గురించి మనం చాలా ఇదైపోతారు. చాలా మామూలుగా నరాలు దిగిపోయేంత ఆ పరిస్థితిలోనికి మనం వచ్చేస్తాంట. చిన్న వాటి గురించి, మిక్కిలి అల్పమైన వాటి గురించి. అసలు మిక్కిలి అల్పమైన వాటి గురించే మీరు ఇట్లాంటి మీరు లోకములకు తీర్పు చెప్పవలసిన వారు ఉన్నారు. అసలు నీ నోటి నుంచి ఏ మాట వస్తుందో అది జరిగిపోతుంది అంతే. ఏదో పెద్ద మనిషి వస్తాడు, ఆ పెద్ద మనిషి చెప్తేనే వేదం, ఆ పెద్ద మనిషి చెప్తేనే కాదు. క్రీస్తుని ఎరిగిన నీవు, క్రీస్తుని తెలుసుకున్న నీవు, సత్యాన్ని ఎరిగిన నీవు చెప్పిందే నడుతుంది అక్కడ. హల్లెలూయా. మరి అట్లా నడతలేదు, ఇప్పుడు వాళ్ళ ఇష్టమే నడుస్తుంది కదా అని అనుకోవచ్చు మనం కూడా. వాళ్ళు లోకానుసారులుగా ఉన్నప్పుడు వాళ్ళ లోకంలో వాళ్ళు అట్నే చేస్తారు. అందుకని లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు దేవదూతలకే తీర్పు తీర్చేటోళ్ళు. మీరు ఒక్కసారైనా మన కొన్ని జరిగినప్పుడు ఇట్లా జరుగును గాక ఆమెనని అంటలేరు. మీరు మాట పలకాలి. మాట పలకకపోతే స్థిరపరచబడదు. విత్తనం వేయకపోతే మొలవదు. మనం ఏం చేస్తాంటాం? ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు అది కాదు, అది రాంగు, ఇది పద్ధతి, ఇట్లా జరుగును గాక అనాలే మీరు. ఇంక ఇప్పటికైనా అనండి. ఇప్పటికైనా ఒకవేళ అనకపోతే ఇప్పటికైనా జరుగును గాక, ఇట్లా జరుగును గాక చెప్తాను. బైబిల్లో ఉంటుంది, ఎవరి వలన అభ్యంతరం కలిగినో వానికి శ్రమ అంటాను. కాబట్టి బైబిల్ వాక్యానుసారంగా ఎవరి వలన అభ్యంతరం కలుగుతుందో వానికి శ్రమ. కాబట్టి నేను నీతో చెప్తున్నా, నీకు శ్రమ కలుగుతుంది, జాగ్రత్త, నీ నోటిని కాచుకో, జాగ్రత్త, నువ్వు చేయబట్టే అని వాక్యంతో చెప్పు. నా వాక్యాన్ని బలికిన, నా వాక్యాన్ని చెప్పిన నేను, నా వాక్యాన్ని స్థిరపరచబడుతుంది, నా వాక్యము అంగీకరించబడుతుంది, నా వాక్యము స్థిరమైనది, నా వాక్యము పునాది లాంటిది. ఇది మాట తప్పే దేవుడు కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. అందుకంటాడు, దుష్టులకు ఏమి కలుగును అంటాడు? నాశనము కలుగును అంటాడు. ఎన్నిసార్లు చెప్పినను విననివాడు మరి హఠాత్తుగా నాశనం అగునంటాడు. మనం కూడా చెప్తా అంటాడు, మనకు కూడా దేవుళ్ళ బైబిల్లో చెప్తా అంటాడు. ఊరికే చెప్తా అంటే వినకపోతే హఠాత్తుగా అవుతుందట, హఠాత్తుగా. అందుకని అంటాడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంకొంటున్నాడు, మనము ఈ జీవన సంబంధమైన 3వ వచనం చదువుతాన 2వ లైన్లో, ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా. హల్లెలూయా. కాబట్టి తృణీకరించబడిన వాళ్ళని తీసుకొచ్చి మనం సంఘంలో అయితే కూర్చోబెట్టాం కదా. వ్యాజ్యమాడినము, తీర్పు తీర్చినప్పుడు అసలే పనికిరాని తీసుకొచ్చి నిలబెట్టాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు. తర్వాత 7వ వచనం చదువుకుందాం. ఇక్కడ, ఒకని మీద ఒకడు వ్యాజ్యము ఆడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం, మీరు ఒకరికొకరు ఏమనుకుంటారంటే, నువ్వు ఇలా చేయలేదా, లేకపోతే నేను ఇలా చేయలేదా అనే వ్యాజ్యం మనలో మనకే ఏర్పడకుండా సంఘంలో ఇదొక వ్యాజ్యమాట. ఈ వ్యాజ్యం ఆడినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడుట మీలో ఇప్పటికే కేవలం అది లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. ఎందుకు మనము బాధపడాలంటే అంతకంటే అన్యాయాన్ని సహించుట మేలట. ఒక్కొక్కసారి బాగా ఇబ్బంది అయినప్పుడు నీ బాధపడుట కంటే అన్యాయాన్ని సహించుకోవడం ఏమిట కొన్ని సందర్భాలలో. దానికంటే మీ సొత్తు సహించుట మేలు కదా. ఒకవేళ నీ దగ్గర ఉన్నది ఏదైనా దొంగిలించబడ్డా అది మేలే. నా వస్తువు దొంగిలించబడ్డది, లేకపోతే మా దగ్గర దొంగతనం చేస్తారు, లేకపోతే మా దగ్గర ఇదిగో ఫలానా ఇది చెయ్యి అది చెయ్యి అనుకుంటా మా దగ్గర దోసుకుంటారు కాబట్టి అయినా నీకు మేలే అట. ఎందుకంటే బలవంతంగా నీ దగ్గర దోసుకుంటారు. ఇక లేని పని లొల్లెందుకు అనుకుంటున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీ సొత్తు సంహరింపబడుట. చదువు 8వ వచనం కింద 7వ వచనం పైన, దానికంటే సొత్తుల నపహరించబడుట మేలు కదా. అంటే నీ దగ్గర ఉన్నది వాళ్ళు దొంగిలించినట్లే కదా. బలవంతంగా అడిగితే ఏంటిదండి? దొంగిలించినట్టే. నీకు మేలే. నీ దగ్గర వాళ్ళు ఎవరైనా దొంగతనం నీకు చేసినట్లయితే నీకేం జరుగుతుందట? దొంగతనం జరిగినప్పుడు నీకు మేలే. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు,
అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయం చేస్తూ ఉంటే దేవుని రాజ్యానికి వారసులు కాదట. ఇప్పుడు మేము వారసులం పరలోకానికి అనుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అన్యాయం చేస్తే వారసులం కాదు. హతసాక్షులు అంటే ఏంది? నువ్వు దేవుని కొరకు తన్నులు తిన్నప్పుడు, దేవుని కొరకు తిట్లు తిన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు అనేకమైన కష్టాలు పడ్డప్పుడు నువ్వు హతసాక్షిగా మారుతావు. కాబట్టి మరి ఇప్పుడు హతసాక్షి కాదు కదా, ఉన్న పాస్టర్ పేరు పోయి పాస్టర్లకే విలువ లేకుండా పోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లానే ఎవరికి విలువ పోదండి. ఎవరిని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వారు చేస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము అందుకని అంటాడు, వాళ్ళు అనేకులు వచ్చి వాళ్ళు పత్రిక ఇదే అధ్యాయంలో 21వ వచనం చదువుతాను, వినండి. నా 3వ అధ్యాయం 21, కమ్మ తిప్పొద్దు, ఇల్లనే 3వ అధ్యాయం 21వ వచనము, 148 పేజీ ఇదేనే. కాబట్టి 21వ వచనం చదువుతాను. కాబట్టి ఎవడును ఏ మనుషుడును అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలునైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకములో జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నైనను రాబోవి అయినను సమస్తము మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు. కాబట్టి అపోల్లో వాడను, నేను పౌలు వాడని, పలానా సంఘం నాది, పలానా సంఘం ఏ సంఘం అనుకోవడానికి వీల్లేదు. కానీ ఆయన అంటున్నాడు, నేను అపోల్లో వాడనని, పౌలు వాడనని, కేఫా వాడనని అని వాళ్ళు అనుకున్నప్పుడు ఈయన మాత్రం ఒక చక్కని మాట ఏం చెప్పిండంటే, నేనైతే మీరు ఎవరైనా అనుకోండి, మీరు ఏమైనా చేయండి కానీ